కావలి మండలం రుద్రకోటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. రుద్రకోటలో పర్యటించిన కృష్ణారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జన నీరాజనాలు అందుకున్నారు కృష్ణారెడ్డి. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులను వెంటనే పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. స్ఫూర్తిని మనం కాపాడుకోవాలి. మనకు మాట్లాడే హక్కు ఉంది, మనకు ఫండమెంటల్ రైట్స్ మాట్లాడుకునే హక్కు, మనకు సమస్య వస్తే గొంతు ఎత్తి మాట్లాడే హక్కు ఉంది. కానీ ఈ రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గుర్తురుకోటలో మాట్లాడే హక్కును కల్పించాడని దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోమని నేను సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా. అందుకనే ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చా. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసి చూపిస్తానో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున మన ఊరు నడ్డు పెట్టుకుని వేల కోట్ల గ్రావులు అమ్ముకున్నాడు. నిజంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఈ ఊరి మీద ఉన్నాయి. ఆ అయ్యప్ప చూసుకుంటాడు రేపు జరిగే ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి యొక్క బతుకుని. అయ్యప్ప స్వామి కాపాడాడు ఆ కొండను కొండన తొలవకుండా. అదే గుడి కానీ లేకపోతే అది కూడా ఆక్రమించి ఉండేవాడు ప్రతాప్ రెడ్డి.